అక్క నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం. మీరు తిన్నాక తింటానులే. టిఫిన్ కానీ భోజనం కానీ నాన్న తిన్నాకే తింటుంది పిన్ని. అవునక్క, మీ పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. బావ తిన్నాకే తినడం అలవాటు చేసుకున్నావు. ఇప్పటికీ అదే పాటిస్తున్నావు. సాధారణంగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే భర్త పట్ల భార్యకు ఎలాంటి ప్రేమ ఉంటుందని అంటారు. నరసింహం గారి విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి మీరు విసిగిపోతున్నా ఇంకా తనకివ్వాల్సిన గౌరవం ఇస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ వదినా. ఎదుటి మనుషుల్ని బట్టి మన అలవాట్లని మార్చుకుంటే వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? అతను ఎలా ఉన్నా భార్యగా నా ధర్మం నేను పాటించాలి కదా. ఆయన ఏ పూట ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడోనని రోజు టెన్షన్గా ఉంటుంది. ఇంతకు ముందు తాగొచ్చేవాడు, ఇప్పుడు తాగుడుతో పాటు ఇంట్లోకి గొడవల్ని కూడా తీసుకొస్తున్నాడు. నువ్వు ఇదే విధంగా ఉంటే నేను నా కూతుర్ని తీసుకొని ఎటైనా దూరంగా వెళ్ళిపోతానని బెదిరించాను. అయినా మారలేదు. నేను చచ్చిపోతాను అని బెదిరించాను, అయినా మారలేదు. ఆ మనిషిని మార్చటం కట్టుకున్న భార్య వల్ల కాదు కదా, ఆ పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదని వదిలేశాను. భారతదేశంలోని ఆడవాళ్లు ఎంత బలహీనురాళ్లంటే మొగుడు ఎలాంటి వాడైనా సరే ఇదిగో దీనికోసం బతికేస్తారు. ఇది మెడలో పడిన తర్వాత దీనిని కట్టినవాడే మా లోకంగా మారిపోతారు. ఇక ఆయనతో ఆనందంగా గడిపే క్షణాలు నా జీవితంలో ఉండవు. ఏ దేవుడో దేవతో అలాంటి వరాన్ని అకస్మాత్తుగా ప్రసాదిస్తే అప్పుడు సంబరపడిపోతాను. నా పరిస్థితిలా ఉంటే ఆనందంగా గడపాల్సిన మీరు కుటుంబం గురించి ఆలోచించి కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టయింది. నువ్వు భర్త విషయంలో ఎలా ఆలోచిస్తావో మేం కుటుంబ విషయంలో అలా ఆలోచిస్తాం. మనది బలహీనత కాదక్క, బాధ్యత. ఎప్పటికైనా మారుతారులే అని చిన్న ఆశ, నమ్మకం, అంతే. సరే సరే, తినేటప్పుడు అవన్నీ ఎందుకులే. తినండి తినండి. బాబాయ్కి ఇడ్లీ మీద నెయ్యి వేయమ్మా. తిను శ్రీకర్, నీకు వేనా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టిఫిన్ చేస్తున్నారా? చేయండి చేయండి. తినండి తినండి. పొద్దున్నే తాగొచ్చావా? లేదు బంగారం, జస్ట్ చిన్న హ్యాంగ్ ఓవర్ పెగ్గేసి వచ్చాను అంతే. మొత్తానికి అందరూ నా ఇంట్లో పడి తేరగా తింటున్నారన్నమాట. బావా శ్రీకర్, నువ్వు లేవద్దు, కూర్చో కూర్చో. ఏమన్నా? నేను అన్నది నిజమే కదా. వీళ్ళకి నా ఇంట్లో ఏం పని? హలో, బయట వీళ్ళకి తిండి దొరకట్లేదా? అమ్మో, 3 పూటలు నా ఇంటి మీద పడి తింటున్నారు. పేరుకేమో కోటీశ్వరులు, ఆయన నా ఇంట్లో ఎందుకు ఉండాలి? నీ ఇల్లా? ఎస్. ఎలా అవుతుంది? ఈ ఇంటికి పెద్ద దిక్కుని కాబట్టి. మేం వదిలేస్తే దిక్కులేని వాడివైపోతావు. నువ్వు పెద్ద దిక్కువా? అసలు సిగ్గుందా మాట అనడానికి? నా ఇల్లంట, నా ఇల్లు. ఈయన గారేదో కోట్లు సంపాదించేసి కట్టలు కడుతున్నట్టు నిజం మాట్లాడుకుంటే వాళ్ళు మన ఇంట్లో ఉండడం లేదు, మనమే వాళ్ళింట్లో ఉంటున్నాం. అలా ఎలా అవుతుందా? నేను మందు తాగానా, నువ్వు మందు తాగావా? ఎలా అవుతుంది? మన ఇంటి రెంట్ కడుతుంది వాళ్లే, మన ఇంటి ఖర్చులు చూసుకుంటోంది వాళ్లే.
టైం వస్తే పిల్లకి స్కూల్ ఫీజు కడుతుంది కూడా వాళ్లే. పండగొస్తే బట్టలు, ఆపదొస్తే హాస్పిటల్ ఖర్చులు, అసలు ఎన్నని చెప్పమంటావయ్యా? అన్ని అన్ని భరిస్తుంది వాళ్లే. అలాంటి వాళ్ళని పట్టుకొని తేరగా తింటున్నారనంటావా? అసలు ఆ పని చేస్తుంది నువ్వు. మనం ఈ మాత్రమైనా బ్రతుకున్నాము అంటే వాళ్ళు పెట్టిన భిక్ష ఇది. వదినా, ఏంటా మాటలు? మనమంతా ఒకటి. మేమేం చేసినా మా ఫ్యామిలీకి చేస్తున్నామని అనుకుంటున్నామే గాని మరోలా భావించడం లేదు. అలా అనడం నీ మంచితనం, కానీ ఉన్న వాస్తవం ఒప్పుకోవడం నా ధర్మం. అయినా మనం ఒకరి దయాదాక్షిణ్యాల మీద బతకడం ఏంటి బంగారం? ఏయ్, కోట్లు ఆస్తుంది కదా, అది మనకు వస్తే 5 కోట్లు వస్తుంది. ముందు దాని సంగతి చూడు. దాని మీద ఆశలు పెట్టుకోవద్దు. అవి వచ్చిన రోజున నా కూతురి భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుందని నీకు ముందే చెప్పాను కదా. అంటే నాకు వాటా రాదా? మా తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నీకు వాటా ఏంటి? బుద్ధిన్న మాటలేనా ఇవి? ఆ ఆస్తి మీద వచ్చే ప్రతి రూపాయి సౌమ్యకే చెందుతుంది, నా వాటాతో సహా. అర్థమైందా? ఇంకెన్ని రోజులని ఇలా తాగొస్తావు? ఇంకెన్ని సంవత్సరాలు నా అక్క నిన్ను భరించాలి? మనసు అనేది లేదా నీకు? అదే ఉండుంటే మా నాన్న ఎప్పుడో మారుండేవాడు కదా పిన్ని. చిన్న పిల్ల చేత అనిపించుకుంటున్నావు. ఏం బతుకునిది? ఈ మధ్య దీనికి కూడా వాళ్ళ అమ్మలా పొగరు పట్టింది. ఇదే మాట బయటవాడు ఎవడైనా సరే అనుంటే చెప్పుతో సమాధానం చెప్పుండేదాన్ని. ఏయ్, అక్క మొగుడిని పడుకుని అంత మాట అంటావా? మరి నువ్వు నా మొగుణ్ణి అన్నది చిన్న మాట అనుకున్నావా? అవని, అయ్యిందేదో అయ్యింది, ఇక వదిలే. పూటకి 100 మందికి అన్నం పెట్టగలిగే వాడివి నువ్వు. నిన్ను ఎంత మాట అనేశాడు? మనసుకి చాలా కష్టంగా ఉంది బావా. అరే, నా అక్కకున్న కృతజ్ఞతలో ఈ మనిషికి 1% కూడా లేదేంటి? ప్రతి మనిషి మారతాడవని. రాయి శిల్పంగా మారినట్టు మీ బావ విషయంలో అది కాస్త ఆలస్యం అవుతుంది. మీరే ఒకరోజు ఆశ్చర్యపోయేంత మార్పు తొందరలోనే నరసింహం గారిలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళ మంచితనం ముందు నీలాంటి వాడికి నిలబడే అర్హత కూడా లేదు. లోపలికెలా. నాకు అదిగో ఆ తిండి పెట్టరా. తమరి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి తగలెడతానులే. వెళ్ళో. మొగుడంటే నీకు భయం భక్తి లేకుండా పోతుందా నీకు? తీసుకురా, రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. తీసుకురా. ఆయనన్న తప్పు మాటకి నేను క్షమాపణ చెప్తున్నాను శ్రీకర్. అయ్యో వదిన, ఎందుకంత పెద్ద మాట? వదిలేయండి. సరే సరే, కూర్చోండి. అవని, కూర్చో. కూర్చో అవని. ఎవరు మీరు? నా కారులోకి ఎందుకు ఎక్కారు? నా గొంతు దగ్గర కత్తి పెట్టావేంట్రా? ఏం కావాలరా మీకు? రై, నా గురించి మీకు తెలీదు. మర్యాదగా కారు దిగండి. అరిచావంటే గొంతులో కత్తి దిగుతుంది. నీతో మాకు పనుంది. ఎందుకు ఏంటి అనే విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మేం చెప్పిన చోటకి కారు పోనివ్వు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ముందు చెప్పింది చేయి. సరే.
నేనందరినీ భయపెడుతూ ఉంటాను, మీరు నన్ను ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారేంట్రా బాబు? ఏం మాట్లాడకుండా సైలెంట్గా పదండి మేడం. మీ ఫోటోలను నేను ఎక్కడో చూసినట్టుందే. ఆ క్యాప్స్ తీయండి. ఏ, రాత్రి మా ఇంటికి దొంగతనానికి వచ్చింది మీరే కదా? అవును మేడం. రాత్రి మిమ్మల్ని అంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి గాని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి దొంగ బ్రదర్స్? ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోండి. మీరు పోనివ్వండి మేడం. నాకు విషయం ఏంటో తెలియాలి కదా. 10 నిమిషాల్లో మీకే తెలుస్తుంది. స్పీడ్గా పోనివ్వు. అదిగో అదే ఇల్లు. ఆపో. ఎవరిల్లేది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? లోపలికి వెళ్ళాక అన్ని విషయాలు తెలుస్తాయి. పదండి. వెల్కమ్ జూనియర్ వేదవతి, వెల్కమ్. రేయ్, ఎవర్రా మీరంతా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? కూల్ నిహారిక, కూల్. నీతో మాకు చాలా అవసరం ఉంది. అందుకే నిన్ను మా ప్లేస్కి తీసుకువచ్చా. హ? నాతో మీకేం పని? నీ గురించి మేం టోటల్గా ఎంక్వైరీ చేశాం. వేదవతి ఇంటికి కోడలయ్యే అర్హతలు నీకు లేకపోయినా నువ్వు కేవలం జాతకం అడ్డు పెట్టుకుని ఆ ఇంటికి కోడలివి అయ్యావు. ఆమె రైట్? నా గురించి చాలా బాగా ఎంక్వైరీ చేసినట్టున్నారు. సూటిగా విషయానికి రండి. చరణ్, ఈ నిహారికతో మనకు ఏం పని ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇతని పేరు డేవిడ్, అతని పేరు మార్క్. వీళ్ళిద్దరూ ఆఫ్రికాకి చెందినవాళ్ళు. వీళ్ళు పంచలోహ విగ్రహాలను అమ్ముతుంటారు. కోట్లలో వ్యాపారం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహం గురించి, ఆ విగ్రహం యొక్క చరిత్ర గురించి, దాని మహిమ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ విగ్రహం డేవిడ్ సారికి కావాలని ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి మీ ఇంట్లో దొంగతనం చేయడానికని వచ్చాం. ఆ గదిలోకి మా వాళ్ళెవరూ వెళ్ళలేకపోయారు. నువ్వు హెల్ప్ చేయడం వల్ల మా వాళ్ళు బయటకు వచ్చేశారు. సో ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చే విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేయాలి. విషయం అర్థమయ్యింది కదా? నువ్వు మాకు హెల్ప్ చేస్తే నువ్వు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు మేమిస్తాం. విషయం నాకు వివరంగా అర్థమైందిలే కానీ ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్తాను, మీరు వినండి. ఆ విగ్రహాన్ని బయటికి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. అది మీ వల్ల కానీ నా వల్ల కానీ అస్సలు కాదు. దాని పవర్ వేరు. దాన్ని టచ్ చేయాలని చూస్తే మాడి మసైపోతారు. ఎవరెళ్ళేది? నిహారిక ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఒక్కతే వచ్చిందా? కృష్ణబాబు కూడా వచ్చాడా? ఆ విగ్రహం మీద కన్నేసిన వాడు ఎవ్వడైనా సరే
నాశనం అయిపోవాల్సిందే. అయితే నీ వల్ల కాదు అంటావా? ఆ పూజ గదిలోకి వెళ్ళగలిగేది వేదవతి అత్తయ్య, చిన్న కోడలైన అవని మాత్రమే. ఆ అవని మనకి ఏ రకంగానూ హెల్ప్ చేయదు. సో దాని మీద ఆశలు చంపుకోవడం బెటర్. మనం ఏదైనా దక్కించుకోవాలంటే అందుకు రకరకాల మార్గాలుంటాయి. చరణ్, సార్ మన విజిటింగ్ కార్డ్ మేడంకివ్వు. తీసుకోండి మేడం. నా వల్ల ఎలాంటి హెల్ప్ జరగదని చెప్పాను కదా, ఇంకా మీ కార్డ్ నాకెందుకు? మాకు హెల్ప్ చేసే అవకాశం దొరికినప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తీసుకోండి. నీ నుంచి కాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బై ద వే, ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఎవ్వరికి లీక్ కాకూడదు. ఓకే? ఓకే. ఇక్కడున్నావేంటి? ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఇక్కడున్నావేంటి? ఎవరెళ్ళింది? లోపల ఎవరున్నారు? నా ఇంటి నుంచి బయటికి పోయిందానివి నన్ను ఫాలో అవ్వడమే పనిగా పెట్టుకున్నావా? నేను నిన్ను ఫాలో కాలేదు. నేను వెళ్తున్న దారిలో నీ కార్ కనిపించింది, చూసి ఆగాను. లేదు లేదు, నువ్వు కావాలనే నన్ను ఫాలో అవుతున్నావు. ఈ నిహారిక రెడ్ హ్యాండెడ్ గా ఎప్పుడు దొరుకుతుందా, ఇంటి నుంచి ఎప్పుడు బయటికి గెంటిద్దామా అని చూస్తున్నావు. నీకొక విషయం చెప్తాను, విను. నీది మా అత్తయ్య లాంటి జాతకం కాకపోయినా ఏయ్, కాకపోయినా అంటావేంటి? నీ నాటకాలు అత్త ముందు వేసుకో, నా ముందు కాదు. నీది మా అత్తయ్య జాతకం కాకపోయినా నేను నిన్ను క్షమించగలను. నా ఇంటిని నాశనం చేయాలని చూస్తే మాత్రం క్షమించను. ఆ ఇంటి ఆచారాలకు తగ్గ కోడలిగా మారు. నిన్ను బయటికి పంపించాలన్న ఆలోచనను నేను మానుకుంటాను. లావణ్యక్కది అత్తయ్య లాంటి జాతకం కాదు. తను కోడలుగా ఉండడం లేదా? నాది కూడా అత్తయ్య లాంటి జాతకం కాదు. నేనా ఇంట్లో ఉండలేదా? రేపటి రోజున రాకపోనా? నువ్వు మారి మంచిదానివైతే రేపటి రోజున నీ జాతకం గురించి బయటపడినప్పుడు నేను నీకు సపోర్టుగా ఉంటాను. నువ్వు బయటికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. తల్లికి తిండి పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నాడంట నీలాంటోడు. ఏదో వింటున్నాను కదా అని ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోతున్నావేంటి? చాలు, ఇంకా ఆపు. నువ్వు మారే మనిషివైతే మా ఇంట్లో కడుగు పెట్టిన కొన్ని రోజులకే మారేదాన్ని. ఇక నీ బుద్ధి మారేదులే. అందుకే నీకు కృష్ణబావకు మొదటి రాత్రి జరగకముందే బయటికి పోవడానికి సిద్ధంగా ఉంది. నువ్వు అలాంటి కలలు కనకు. ఇంతకీ నువ్విక్కడికి ఎందుకొచ్చావో చెప్పు. నా ఫ్రెండ్ ఇల్లు, అందుకే మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఇంతకు ముందెప్పుడు నువ్వు ఈ ఇంటికి రాలేదు కదా? నేనెప్పుడు ఏ ఇంటికి వెళ్తాను, ఏ ఫ్రెండ్ని కలుస్తాను, నీ దగ్గర టైం టేబుల్ ఏమైనా ఉందా ఏంటి? నన్ను ఫాలో అవుతూ నీ టైం వేస్ట్ చేసుకోకుండా నీ పన్ను నువ్వు చూసుకో. దాట్స్ బెటర్. ఫ్రెండ్ ఇల్లని చెప్పింది గాని నాకైతే ఏదో అనుమానంగానే ఉంది. లోపలున్న బ్యాచ్ని చూసిందంటే వాళ్ళు నా గురించి ఏమైనా మాట్లాడతారా? అసలు అవని లోపలికి వెళ్ళి చెక్ చేయాలనుకుంటుందా? చూద్దాం, ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేయక తప్పదు.
చెప్పవని. బావా నువ్వు అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటుకి రావాలి. ఏమైందవని? ఎందుకంత కంగారుగా ఉన్నావు?